చూడండి కుక్కర్ కడిగి పెట్టుకున్నాను. బీరకాయలు అయితే వేసేస్తున్నాను. చూడండి చూసి కోసుకున్నాను, సేదు ఉందో లేదో. ఇక్కడైతే టమోటా, పచ్చిమిరపకాయ, కొత్తిమీర అన్నీ తీసుకున్నాను. బీరకాయ చట్నీ ఎంతమందికో కామెంట్ చేయండి. కంపల్సరీ ప్లీజ్ సపోర్ట్ అయితే చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే అన్నీ వేసేసాను. ఎల్లిపాయలు కూడా వేసేసి ఒక స్పూన్ ఆయిల్ అయితే వేసేస్తున్నాను. ఇంక విజిల్ అయితే పెట్టేస్తాను. బీరకాయలో నీళ్ళు ఊరుతాయి కదా, అవే సరిపోతాయి. వేసే కొన్ని వాటర్ అయితే వేసి కొంచెం చింతపండు వేసి, టమోటాలు ఆల్రెడీ వేసాను అయినా కొంచెం చింతపండు వేస్తున్నాను. కొంచెం చింతపండు వేసి బాగా గలవరించి విజిల్ అయితే పెట్టేస్తాను. ఇంకా 2 విజిల్ వస్తే అయిపోయాయి. చూడండి అన్నం అయింది. బీరకాయ కొంచెం ఎసరు మాదిరి ఉంటే ఉడికిపెడుతున్నాను. మెత్తగా ఉడికిపోయింది 2 విజిల్కి. ఇప్పుడైతే రామేస్తాను. ఇంకా కొంచెం ఉప్పేసేసి రామేస్తాను. బీరకాయ చట్నీ అయితే రెడీ అయ్యింది. వేడి వేడి అన్నంలోకి వేసుకొని మనం నెయ్యి వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది. చూడండి బీరకాయ చట్నీ అయితే రెడీ అయిపోయింది. మా ఇంట్లో ఈరోజు లంచ్ అయితే బీరకాయ చట్నీ, అన్నం. మా వీడియోలు నచ్చితే కంపల్సరీ సపోర్ట్ అయితే చేయండి. చూడండి ఇప్పుడైతే నేనైతే టేస్ట్ చేసి చెప్తాను మీకు బీరకాయ అన్నం ఎలా ఉందో. బీరకాయ చట్నీ, పచ్చికారం చట్నీ, ఇంకా బీరకాయ చట్నీ పచ్చికారం. కాలుతుంది, ఒకసారి ట్రై చేయండి మీరు. ఇట్లా చాలా బాగుంటుంది. చాలా సూపర్గా ఉంది. కంపల్సరీ ట్రై చేయండి.